హే గాయ్స్, ఒకవేళ మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్జీకేటీ మీద చాలా వీడియోస్ చేశాను, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. అండ్ ఆర్జీకేటీ మీద ప్లేలిస్ట్ కూడా ఉంది. సో మీకు అందులో ప్రతి ఒక్క ఆర్జీకేటీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో మీకు IIIT బాసర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే, అది చిన్న డౌట్ అయినా సరే, సో నేను మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ వీడియో సమ్ ఎక్స్ యూజర్ కామెంట్కి రిప్లై. ప్రైవేట్ స్కూల్ వాళ్ళ గురించి. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సీట్ వస్తుందా, వాళ్ళ సీట్ రావాలంటే ఏం చేయాలి? సో ఇది స్పెషల్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఉండదు. వాళ్ళకి 10/10 వచ్చినా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు కూడా ఇక్కడ చదవాలి అని అనుకున్న వాళ్ళకి మనీ పే చేసి అయితే చదవచ్చు. సో మనీ వచ్చేసి ఇయర్లీ 1,40,000 అయితే ఉంటుంది. సో మరి మనీ పే చేసి చదవాలి అని అంటే ఎలా? మరి దానికి ప్రాసెస్ ఏంటంటే సేమ్ మీరు ఎలాగైతే అప్లై చేస్తారో, లైక్ అందరు ఎలాగైతే అప్లై చేస్తారో సేమ్ ప్రాసెస్. మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి, సర్టిఫికేట్స్ అనేవి పోస్ట్ చేయండి. సో రిజల్ట్స్ వస్తాయి, సెలెక్షన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది కదా. సో మీకైతే సీట్ రాదు, ఎందుకంటే మీరు ప్రైవేట్ స్కూల్ కాబట్టి. సో మీరు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్న తర్వాతే సో మీరు ఏం చేయాలంటే వాళ్ళని వెళ్ళి అడగాలన్నమాట కాలేజ్లో, లైక్ ఇట్లా మేము మనీ పే చేసి చదవాలనుకుంటున్నాం అనేసి. అప్పటికి ఏమైనా సీట్ ఉంటే వాళ్ళు మీకు అలాట్ చేస్తారు. సో ఇదైతే ప్రాసెస్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సీట్ కావాలన్నా ఫస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ ఇయర్లీ వచ్చేసి 1,40,000 అలా పే చేసి చదవాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఒక్క ఆప్షన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదేంటంటే గ్లోబల్ కేటగిరీ దగ్గర ఎస్ అని సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.